స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో పస్కాను పస్కా జరిగినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా ఈ లోకంలో మనం పుట్టామండి. ఈ లోకంలో పుట్టిన తర్వాత యేసు ప్రభుని తెలుసుకోలేదనుకోండి, ఏమండి, యేసు ప్రభుని తెలుసుకోకపోతే చాలా నష్టపోయినట్లు. తెలుసుకున్న తర్వాత కూడా వాక్యానుసారంగా లేకపోతే, ఏమండి, ఈ జీవితకాలం మాత్రమే క్రీస్తుని కలిగి ఉంటే పౌలు గారు అంటాడు, మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యుని. ఈ జీవితకాలం మాత్రమే అయితే ఎంత ప్రయాసం ఎందుకండి, ఏమండి, అవునా కదా? మనల్ని దేవుడు ఈ జీవితంలో కాపాడడం కోసమే, ఈ కొన్ని రోజులు కాపాడడం కోసమే అయితే మనకి దేవుడు అవసరం లేదు. ఎందుకు? కొంతమంది అతి చిన్న వయసులో యాత్ర ముగిస్తూ ఉంటారు. వారి తెలివితేటలు ఉపయోగించి ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అవునా కాదండి? చాలా వరకు ఎలా ఉంటే అలా ఉంటాయి. కానీ జంతువుల్లాగా, ఏమండి, పక్షుల్లాగా కాదు కదా. కొంతకాలం మాత్రం బ్రతికి వెళ్ళిపోయేది కాదు. అసలు దేవుడు నిజంగా ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఆయన మనతో ఉండడం కోసం ఇష్టపడి, ఏమండి, మనం ఎప్పుడు కూడా ఆయనతో ఉండాలని కోరిక అంట దేవునికి. మనిషికి కూడా అటువంటి కోరిక ఉంటుంది, మన పిల్లలు ఎప్పుడు మనతో ఉంటే బాగుండు, ఏమండి. కానీ కొన్నాళ్ళకి ఏమవుతాడండి, మనం కూడా వెళ్ళిపోతాం. అవునా కదా? కొంచెం బాధపడతాం, తప్పదది. కానీ దేవుడు మాత్రం ఆయనతో ఉండడానికి ఇష్టపడి మనల్ని తయారు చేస్తారు. ఆయన దగ్గర మనకులాగా బాధలు అనుభవిస్తా, కష్టాలు అనుభవిస్తా ఉండని అవసరం లేదండి. పరలోకంలో దుఃఖమైన, ఏడుపైన ఏమైనా ఉందండి? అక్కడ బాధ, కన్నీరు ఏమీ లేదు, ప్రయాస అంటూ లేదు. ఒక ఆహ్లాదకరమైనటువంటి జీవితం మనిషి కోరుకునేది కూడా అటువంటిది. ఒక 2 నెలలు 3 నెలలు గడపడానికి, ఏమండి, ఎండలు ఎక్కువగా ఉన్నాయంటే ఇంకో చోటకు వెళ్ళిపోతూ ఉండేవారు. ఇప్పుడు ఏసీలు వచ్చినాయి కాబట్టి కాస్తంత మనకి ఆ మాటలు వినబడట్లేదు. కొన్ని రోజులు గడపడానికి, కొంత ఆనందం అనుభవించడానికి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో ప్రయాసలు పడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా నిత్య సంతోషం ఇవ్వడం కోసం, నిత్యానందంలో ఉండడం కోసం ఆయన ఇష్టపడి మనల్ని తయారు చేసుకున్నారు. తీరా చూస్తే మనం ఏం చేస్తామండి? మేమేమి చేయలేదండి అంటారు. ఏమండి, మనం ఏం చేయలేదా? యేసుప్రభు వారి కోసం చూస్తూ ఉంటే ఒక్క పాట పాడలేమండి నిజంగా. ఏమండి, ఒక్క పాట కూడా పాడాలనిపించదు. ఎందుకు? నిజంగా ఏ విషయంలో చూసినా రాంగే. యేసుప్రభు వారు ఏ కోణంలో చూసినా ఆయన కరెక్ట్గా వెళ్ళారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన ఏంటి అంటే అలా వ్రాయబడి ఉన్నట్లు వెళ్ళిపోయారు. ఆయన మనకు తెలుసు, ఇలా చేస్తే ఆశీర్వాదాలు వస్తాయని తెలుసు. ఎన్నిసార్లు వింటాం? ముసలోళ్ళు అయ్యే వరకు కూడా, మరణం వచ్చే వరకు కూడా కాస్తంత, ఏమండి, కాళ్ళలో చేతిలో విరిగి మంచంలో ఉండి అప్పుడు అన్నీ సరి చేసుకునే వరకు కూడా మనం సరి అవ్వలేమండి. అవునా కదా? మనలో ఉన్న శరీరం ఏం చేస్తూ ఉంటుంది? మనకు ఉన్నటువంటి ఈ శరీరం ఏంటి? మన శత్రువు అంటండి. ఇది మనిషిని ఎక్కడికక్కడ సాతాను వశం చేసి నరకానికి తీసుకుపోదామని ప్లాన్ చేస్తూ ఉంటుంది. అందుకోసం మనిషి జయించడానికి ఏంటి? ఈ లోకము, సాతాను, శరీరం. మొదటిగా ఈ శరీరాన్ని జయించాలి అంటే, ఏమండి, శరీరాన్ని నలగొట్టాను అంటాడు పౌలు గారు. యేసుప్రభు వారు కూడా ఫస్ట్ ఏం చేశారు? ఆయన 40 దినాలు ఉపవాసం చేశారు బాప్తీసం తీసుకున్న వెంటనే. అంటే ఆయనకే అని కాదు, మనకు కూడా ఆదర్శంగా ఉండడం కోసం ఒక మనిషిగా ఆయన 40 రోజులు ఉపవాసం చేశారు. తర్వాత అన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. కానీ ఆయన లాంటి మనస్తత్వంతో ఎన్ని చదివినా, ఏం చేసినప్పటికీ కూడా, ఏమండి, అంత ప్రభావితం మనిషిని ప్రభావితం చేసేటువంటి స్టోరీలు అంటే అవి యేసుప్రభు భక్తులైతేనేనండి. ఇంకే భక్తి దేనికోసం ఉపయోగపడుతుంది? ఈ లోకం కోసం మాత్రమే ఉపయోగపడతాయి. మిగిలిందంతా కూడా మినహా వేస్ట్ అనమాట. కానీ ఈ లోకంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్పినట్టు ఏం చెప్తాడండి జ్ఞాని? వ్యర్థం వ్యర్థం, సమస్తం కూడా వ్యర్థం. లేకపోతే లేదు 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 అంటాం. ఉంటే ఏం చేస్తామండి? ఎంత భారం ఉంది ప్రభువా, నాకు వల్ల కావట్లేదు ప్రభువా, మీలా ఉండడానికి నాకు వల్ల కావట్లేదు ప్రభువా,
ఏమండి అనుకుంటూ ఉంటాం. కానీ ఏది కూడా భక్తులకి ఏది కూడా అడ్డు అనేటువంటిది ఉండదు. మరి నాకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా మీలా ఉంటే ఎంత బాగుండు. ఏమండి అనిపిస్తుందండి మీకు కూడా, యేసుప్రభా మీలా ఉంటే ఎంత బాగుండు. ఒక్కొక్కసారి నేను ఇంకెవరిని ఎక్కువ ఆలోచించను, కానీ ఆయన కోసం చదివినప్పుడల్లా మనసు నలిగిపోతూ ఉంటుంది. ఎందుకని ఎంత ఎదిగినా ఏంటి పరిస్థితి ఏంటి ఏమండి, ఏదో ఒక రకంగా ఈ లోకంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాం. కానీ నిజంగా అంటే కొట్టుమిట్టాడొచ్చు కాదంట్లా. ఆయన అంటాడు, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించడం అంటే, రబ్బుని మీరు ఎక్కడో కాపురం ఉన్నారు అన్నారు ఇద్దరు శిష్యులు, యోహాను శిష్యులు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి చూడండి అన్నాడు. ఏమండి అయితే వారిని చూసి నన్ను వెంబడించండి అన్నాడు. ఒకడు అన్నాడు, నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తాను. ఏమండి అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులని గౌరవించాలి కదా. ఒకవేళ మరి పాతి పెట్టడమో లేకపోతే చూడడమో అనుకున్నారు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనేమో నీవు వచ్చి నన్ను వెంబడించు. యేసు ప్రభు కోసం నిలబడటం అంటే ఏమండి, అది చేశాక ఇది చేశాక వచ్చే సంవత్సరం అండి. ఏమండి మనం ఏమంటామండి, వచ్చే సంవత్సరాలకల్లా సెట్ అయిపోతాను. ఏమండి మీరు అంటారో లేదో, నేను కాస్తంత మైండ్ తక్కువేనండి, నాకు ఏమండి చాలా మైండ్ తక్కువ. అసలు ఎక్కడ చూసినా నాకే అసలు మార్కులు పడవు, చెప్తున్నాను కదా. ఏమండి నాకు అసలు చూస్తుంటే అసలు ఎందుకు ఈ జీవితం, అసలు ఎందుకు ఇలాగా అంటే సైతాన్ని లాగుతూ ఉంటుంది అస్తమానం. ఏదో ఒక ఈ లోకంలో మనం బాధ్యత వహించాలి కాదంట్లా, మన బాధ్యతలు ఉంటాయి. కానీ బాధ్యతల కంటే ముందు బాధ్యత ఏదండి? దేవుని చిత్తం, దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి ఏదున్నా లేకపోయినప్పటికీ కూడా దేనికోసమో ఏమండి మనం కంగారు పడిపోయి, దేనికోసం అలసిపోయి, మరి అన్నీ కుదిరితేనే భక్తి, ఏది కుదరకపోతే భక్తి లేదంటే మరి యోబు గారు ఏమనాలండి? ఏమండి యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న యెహోవా నామానికి మహిమ కలుగునుగాక. మూర్ఖురాలు మాట్లాడినట్టు ఆవిడేముంది, ఇంకా నీ యథార్థతను వదిలిపెట్టవా? దేవుని దూషించి మరణం అవ్వు. ఎందుకు అంత బాధ? ఇప్పుడు కూడా దేవుడు ఏమండి దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఇస్తాడు. ఆయన నన్ను ఒంటరిగా పంపించాడు, నేను ఒంటరిగానే వెళతాను. ఈ మాటలు వింటా ఉంటే ఆవిడేముంది, నీ యథార్థతను వదిలిపెట్టవా? ఆ భక్తి ఇంకా ఇప్పుడు కావాలా నీకు? ఏమండి కానీ ఆయన చెప్పిన మాట ఏంటి? దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళతాం. కానీ మన పిల్లల కోసం, భర్తల కోసం, మరి ఈ లోకంలో పనుల కోసం దేవుని చిత్తాన్ని ప్రక్కన పెడితే ఏమవుద్దండి? అందరూ అన్నీ మరి మంచిగా సాగిపోతూ ఉంటే ఎవరైనా బాగానే పెడతారండి. కానీ ఒక పరీక్ష కానీ, దేవుడు మనల్ని పరీక్షించడం కానీ, దేవుడు మనల్ని పరిశోధించడం కానీ ఎప్పుడు తెలుస్తుందండి? ఎప్పుడు తెలుస్తుందండి? శోధన సమయంలోనే, కష్ట సమయంలోనే. ముందు సముద్రం వెనుక శత్రువులు. ఎంత భయంకరమైన పరిస్థితిలోనే అసలైన మన గుణాలు బయటపడతా ఉంటాయి. మామూలు అప్పుడు ఎంతో చక్కగా చెప్తాం, ఎంతో చక్కటి పాటలు పాడుతూ ఉంటాం. మరి చిన్న కష్టం రాగానే ఏమండి మనం ఎలా మారుతామో మనకి తెలియదండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వెళ్ళే ప్రయాణంలో ఎప్పుడు కూడా యేసు ప్రభుని అలా ముందు పెట్టుకుంటూ వెళితే మరి మనం ఏంటండి చాలా జాగ్రత్తగా యేసు ప్రభుని ముందు పెట్టుకొని వెళ్ళాలి. ఏమాత్రం కూడా కొంచెం రెప్పపాటు కూడా తప్పితే మాత్రం ఆ తప్పిన మరుక్షణంలోనే అక్కడ మనం తప్పటడుగు వేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నిజంగా యేసుప్రభు వారు ఎందుకు అంత శ్రమలు అనుభవించారు, ఎందుకు అంత కష్టం అనుభవించారంటే నిన్ను నన్ను పరలోక రాజ్యం చేర్చడానికి. రాత్రి అంతా కూడా మనం కొంతవరకు చెప్పుకొని ఏమండి ముగించుకున్నాం. మరి యేసుప్రభు వారు రాత్రి చెప్పుకున్నా ముగించుకున్నా అలా ఉండి ఆయన ఏమన్నా ప్రశాంతంగా నిద్రపోయి పొద్దున్నే రండి అన్నారండి? ఈ రాత్రి సరే రేపొద్దునే చూద్దాం, వెళ్ళి పడుకోండి, రేపొద్దునే రండి అన్నారా? ఆ సాయంత్రం పట్టుకెళ్ళినటువంటి వాళ్ళు ఏమండి ఇక్కడ తిప్పారు, అక్కడ తిప్పారు, ఇక్కడ వాడా ఏమండి 6 అన్యాయపు కోట్లకి తిప్పారంటండి. ఎక్కడంటే అక్కడ పంపించేవారు, అక్కడంటే ఇక్కడ పంపించేవారు. వీళ్ళంటే బాగానే వెళతారు, వీళ్ళు బలంగా తిన్నవాళ్ళు, త్రాగినోళ్ళు, ఏమండి
ఆయనే మనకి ఒక్క దెబ్బ కొడితే చాలండి, వాళ్ళది సైనికుల దెబ్బ ఒక్కడ తగిలితే ఎలా ఉంటుందండి? కష్టమైన పరిస్థితి. అవే కాదు, ఆయన్ని మరి కొట్టడమేనా, గేలి చేయడమేనా, ఉమ్మేయడమేనా, ఏమండి? తర్వాత ముళ్ళ కిరీటం పెట్టి అధిపతి దగ్గర నిలబడితే, ఏమండి మరి పిలాతు కదా అధిపతి, వీళ్ళు ఎన్నో నేరాలు మోపుతున్నారు, ఏమన్నా ఏమీ మాట్లాడవా నువ్వు? అప్పటికే కొట్టారండి బాగా. అంటే ఆయన ఏం మాట్లాడలా, నువ్వు యూదుల రాజువా? నీవు అన్నట్టే, అవును అనేసి అన్నారు. వీళ్ళందరూ కూడా ఎన్ని నేరాలు మోపుతున్నారు, ఒకదానికి సమాధానం చెప్పవే. ఒకవేళ విడిపించడానికి నాకు అధికారం కలదని నీకు తెలుసా? ఏమండి తెలియదేమో, ఒకవేళ తన ప్రాణం కోసం ఏమైనా చెప్పుకుంటారేమో అని చెప్పి, ఏమండి తను విడిపించబడడానికి కోరుకుంటారేమో అని. మనం ఏం చేస్తామండి? చిన్ని దానికి కూడా ఎక్కడ న్యాయం దొరుకుద్దో, ఎక్కడ సహాయం అందుద్దో. ఒకవేళ సహాయం దొరకకపోతే మనం డబ్బులు కూడా ఇచ్చి సహాయం తెచ్చుకుంటాం. కానీ యేసుప్రభు వారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డారు. నేను విడిపించగలను నీకు తెలుసా అంటే, పైనుండి అధికారం వస్తేనే కానీ నీ అంతటి నువ్వేమీ చేయలేవు, పై ఆయన ఇవ్వాలి అధికారం అనేటువంటి. దేవుని స్తోత్రం చెప్తాం అన్నారు. అయితే ఆయన దగ్గరికి తన భార్య పంపించినటువంటి లెటర్ ఒకటి వచ్చింది. ఆ నీతిమంతుని గురించి రాత్రి కల్లో నేను ఎంతో బాధపడ్డాను, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఏమండి అయినప్పటికీ కూడా మరి ప్రజలందరూ కూడా కేకలు పెడుతున్నారంటండి, ఆయన సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. పిలాతు ఏం చేశాడండి? చేతులు కడుక్కొని పళ్ళెం తెమ్మని నీళ్లు తెచ్చి చేతులు కడుక్కొని, ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండకూడదు అంటే వీళ్ళేమంటారండి? మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అంటారు. అసలు ఏం మాట్లాడతారో ఏంటో అర్థం కాని పనులు, ఏమి కోరుకుంటారో. అందుకే అంటాడు, మీరేమి అడుగుతారో మీకు తెలియదు అనేసి అంటాడు. కాబట్టి నిజంగా యేసుప్రభు వారు మనకి ఏం తెలిసినా తెలియకపోయినా అడిగి, మరి మనకి ఏం తెలియదండి, అయినప్పటికీ కూడా ఆయనకి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పటికి కూడా మన కోసం ఆయన మరి ఎంత కష్టపడినప్పటికి కూడా, అది కూడా గుర్తించిన పరిస్థితులు కూడా ఎంతో మనం కష్టపడుతూ ఉంటాం. కొంచెంసేపు ఆయన కోసం వినడానికి కూడా మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఆయన అణువణువున మరి ఎంతమంది చెప్పినా, భూలోకం అంతా ఏకదాటి కూర్చొని చెప్పిన ఆయనకి ఆయన బాధను ఎవరు కూడా వర్ణించలేరండి. అంత వేదన అనుభవించాడు మన కోసం, అంత కష్టం అనుభవించాడు మన కోసం. మనకు తెలిసినంత వరకు కొంచెం అన్నా మనం గ్రహించుకుంటే, మన మనసు కొంచెం పశ్చాత్తాపానికి వెళ్ళింది అనుకోండి, దేవుడికి ఏం చేస్తారు? కార్యం చేస్తారు. ఈ లోకంలో తన మనసును గెలిచే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఏమండి మనిషి గగనాన్ని నీవే గెలిచావు చూడు, సాగరాలలో కొలిచావు నేడు, అయినా నీలోని మనసు స్వాధీనమందు లేదు. ఏంటంటండి? మారు మనసు పొందుకో అంటాడు. మారు మనసు నందుమా మనం దేవుని ప్రేమ తెలుసుకోవాలి. ఈ లోకంలో మారు మనసు లేకుండా ఎంత జ్ఞానులైనా, ఎంత ఎలాంటి వాళ్ళైనా పరలోక రాజ్యం వెళతారండి? వెళ్ళలేరు. యేసుప్రభు ప్రకటించినటువంటి సువార్తే మారు మనసు. ఆయన వచ్చినప్పుడు మారు మనసే, ఆయన భక్తులు కూడా చెప్పిన మారు మనసే, ఆయన చనిపోయి తిరిగి లేచినప్పటికీ కూడా మారు మనసే. ఆ తర్వాత పద్మాసు ద్వీపంలో యోహాను గారికి ప్రత్యక్షమై అక్కడ వ్రాసిన, అక్కడ ఏముందండి? ఎఫెసు 7 సంఘాలకు రాసినప్పుడు ఏముంది? మారు మనసు కోసమే చెప్పాడు. మనం అంతా కూడా మరి దేవుని వాక్యం విన్నాము అంటే నీ మనసు మారకుండా ఎన్ని ప్రార్థనలకు వచ్చినా దానివల్ల ప్రయోజనం లేదు. మనం మారు మనసు కోసమే దేవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. మన జీవితాన్ని ఇంతవరకు పొడిగించాడు అంటే అర్థం ఏంటి? ఇంకా మారు మనసు కోసం అండి. కంసాలి బంగారాన్ని కరగదీస్తాడంటండి. కరగదీసిన తర్వాత బాగా కరిగిన తర్వాత ఒక తడతడలాడేటువంటి అద్దంలా వచ్చిన తర్వాత తన ముఖాన్ని ఇలా చూసుకున్నప్పుడు తన ముఖం అద్దంలో లాగా నీటికి కనబడితే అప్పుడు ఆ బంగారాన్ని తీసి ప్రక్కన పెట్టి తనకి ఇష్టమైనటువంటి రీతిలో దాన్ని మలుచుకుంటాడంట. అంటే బాగా శోధనలో కరిగిపోయిన తర్వాత మన యేసు ప్రభు స్వారూప్యానికి వస్తే అప్పుడు మనం ఆయన రూపంలోకి మార్చబడతాం. శోధనలోనే ఏమండి? అగ్నిలో పుటము వేయబడగా నాది విశ్వాసం ఎలా మారింది? శుద్ధ సువరంగా మారింది అంటాడు.
మరి ఎవరు శోధన అనుభవించకుండా మారు మనసు వచ్చింది అంటే అది కుదరదండి. శోధన లేకుండా చదువుకునే బిడ్డలకి ఎలా అయితే పరీక్షలు ఉంటాయో, ఎగ్జామ్స్ ఉంటాయో, మరి ఆత్మీయ జీవితంలో కూడా ప్రతిదీ ఎగ్జామే. మన ఇంట్లోనే ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఏమండి, అత్త కోడళ్ళు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఎక్కడ చూసినప్పటికీ కూడా ప్రతిరోజు ఎలా ఉంటుందండి? పోరాటమే ఉంటుంది. మరి వాటన్నిటిని జయించుకొని మనం ముందుకు రావాలి. ప్రతి విషయంలో కూడా ఒక యేసుప్రభు వారిని ఆయన్ని మనం కళ్ళ ముందు పెట్టుకుంటే కనుక అధిపతి ముందు నిలిచి ఏమీ చేతగాని వాడిగా, ఏమండి, యేసుప్రభు వారి చేతగాని వాడండి. ఒక్క మాట మాట్లాడితే ఎలా ఉంటుందండి? ఆయనకి ఎలా ఉంటుంది? సర్వలోకం కూడా ఆయనకి నమస్కరించాలి. అలాంటి ఆయన మరి ఒక దోషిగా వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడడం, ఇష్టం వచ్చినట్టు అపహసించడం, తను కూడా అపహసించడం జరిగింది. తర్వాత ముళ్ళ కిరీటం పెట్టడం, కొట్టడం, మరి కళ్ళకి గంతలు కొట్టడం, గుద్దడం. యేసు వీళ్ళెవరో ప్రవచించు, ఏమండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అలా అవన్నీ తన్నారు, గుద్దారు. ఏమండి, అవన్నీ కూడా యేసు ప్రభు పరలోకంలో ఉన్న దేవాది దేవుడు చూస్తూనే ఉన్నారు. మరి చూసి ఆయన కోపం రాలేదా? కోపం రాలేదండి పరలోకంలో ఉన్న దేవునికి. ఆయన అంటాడు, ఆయన నలుగు కొట్టబడ్డం యెహోవాకు అభిష్టమాయను. ఏంటంటండి? ఇష్టమైందంటండి ఆయనకి. ఎందుకని? ఆయన అలా భరించితే ప్రతి ఒక్కరి పాపాలు నుంచి విడిపించబడటం. ఆహా, ప్రతిరోజు ఆయన చూస్తూ ఉండేవాడు. ఎక్సలెంట్, సూపరు. ఏమండి, ప్రతిరోజు సూపరే. ఆఖరి శిలువ ఘట్టంలో కూడా ఎలాంటి అండి? ఆఖరణ కూడా ఎలా ఉన్నాడు? అధిపతుల ముందు నిలబడినప్పుడు కానీ, కొట్టించుకున్నప్పుడు కానీ సూపర్ సీన్ బాగా వచ్చిందండి. ఏమండి, అంటారు కదా, పరలోకంలో ఉన్న ఆయన కూడా చాలా బాగా వచ్చింది. నేను స్తోత్రం చెప్దాం. లేఖనం ఎలా ఉంటే అలా వస్తుంది. ఏమండి, లేఖనాల ప్రకారమే చేస్తున్నాడు నా కుమారుడు. చాలా మంచి హీరో అంటే ఎవరండి? నా కుమారుడే అని సంతోషపడ్డాడంటండి. ఆయన నలిగిపోతూ ఉంటే ఒక ప్రక్కనైతే బాధ ఉందేమో, కానీ మరొక ప్రక్క ఏముంది? నా కుమారుడు ఎంత త్యాగం చేశారంటే అన్ని నామాల కంటే పైనామో వస్తుంది నా కుమారునికి. ఏమండి, ఆయన సంతోషపడతా ఉన్నారు. కాబట్టి ఆయన కంటే కూడా ఎక్కువగా మనల్ని ప్రేమించాడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నిజంగా యేసుప్రభు వారు అంత వేదన అనుభవించి, అంత కష్టం అనుభవించి ఆయన్ని సిలువ వేశారు 9 గంటలకి. ఏమండి, యేసుప్రభు వారు బుధవారం 9 గంటలకి సిలువ వేస్తే, ఏమండి, 3 గంటలకి చనిపోవడం జరిగింది. ఈ 6 గంటల సిలువ మీద 7 మాటలు మాట్లాడారు ఆయన. ఏమండి, 7 మాటలు. మరి అన్నీ మంచిగా మామూలుగా ఉన్నప్పుడు చెప్పింది కూడా ఆయన చూపించారు. ప్రతి విషయం కూడా మరి ఆయన చేతల్లో చూపించారు. కానీ అంత కష్టంలో కూడా చూపిస్తారా? అక్కడ ఉండి ఎందుకు మాట్లాడడం? చనిపోయి తిరిగి లేచాక మాట్లాడొచ్చు కదా. ఏమండి, తర్వాత చెప్పారు, యేసుప్రభు ప్రత్యక్షమై మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆత్మస్వరూపిగా యోహాను గారికి దర్శనమిచ్చి మాట్లాడారు. మరి సిలువ మీద ఎందుకు అంత కష్టంలో ఉండి? నాలుకెళ్ళి ఈ పక్కన అంటూ పోతుంది దవణ. ఏమండి, ఆయనలో ఉన్నటువంటి నీరంతా వెళ్ళిపోయింది, రక్తమంతా వెళ్ళిపోయింది. పగలు ఎంత ఎండేస్తుందో, ఏమండి, ఆయన ఒళ్ళంతా సలుపులు, పోట్లు అనమాట అండి. సౌరిబాబు గారని ఆయన వెళ్ళి అక్కడ ముళ్ళు, ఆయనకి ముళ్ళ కిరీటం అల్లినటువంటి ఆ ముళ్ళును తీసి ఇలా బొట్టనవేలికి జస్ట్ ఇలా గుచ్చాడంటండి. జస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం, బాధ ఉంటుందా అని. ఇంత లావైపోయిందంటండి చెయ్య. ఎన్ని రోజులు ఇన్ఫెక్షను తగ్గలేదంటండి. మరి లోపలికి అయి పొడవైన ముళ్ళు లోపలికి కొట్టి, ఏమండి, అలా చేస్తే ఎలా ఉంటుందండి? ఆ సిలువ మీద ఎలాంటి పరిస్థితి? ఒళ్ళంతా గాయాలు, పచ్చిపుళ్ళు అయిపోయినాయి. ఆయన శరీరం అంతా దున్నబడింది. ఏమండి, స్వరూపం సొగసు ఏమీ లేని వారిగా. అక్కడ మనం చూస్తే మరి అమ్మగారిని చూస్తే ఎలా ఉంటుందండి? ఏమండి, ఆవిడ ఇంకా నా బాబు అని పరుగులు పెట్టినట్టు ఉంటుంది అక్కడ. ఆవిడ రక్తపు కళ్ళతో, నిప్పుల్లాంటి కళ్ళతో ఏ మనిషి కూడా తట్టుకోలేరనమాట. కానీ ఒక దేవుని కుమారుడు తన కుమారుడిగా చూడలేదు. తను కూడా ఎవరిగా చూస్తుందండి? ఒక పేగుబంధం ఉన్నప్పటికీ కూడా ఆయన 3వ రోజు లేస్తారు అంటే అది కూడా ఆవిడికి తెలుసుంటుంది. అందుకోసం ధైర్యంగా అలాగా మరి ఆయన దగ్గరే ఉండిపోయింది. ఆవిడని ఏం చేసినప్పటికీ కూడా
ఇటు కదిలే పరిస్థితి కాదనమాట అండి. నిజంగా ప్రేమించి ఆ కొడుకు దగ్గరే ఉండిపోయి ఎంత వేదన అనుభవిస్తుంటే ఎవరు కొడుతున్నా అలా నిలబడి చూసింది. నిజంగా యేసుప్రభు వారు ఎంతో వేదనతో కష్టంతో ఉన్నప్పటికీ కూడా ఆయన సిలువలో నిజంగా పలకవలసినటువంటి మాటలు, సిలువ మీద మాటలు ఎంతో విలువైనవి. నిజంగా మనమైతే ఏమండి కొంచెం అలసిపోయి ఉన్నాం అనుకోండి, కొంచెం మంచినీళ్ళు అయితే ఒక మాట మాట్లాడగలమా? ఏమండి మాట్లాడగలమా? కొంచెం మన ఏదన్నా చిన్న అసహనం చూస్తే ఏమండి కొంచెం గౌరవించలేదంటే అనిపిస్తే, మనం గౌరవించడం కాదండి, అనిపిస్తే ఏమనిపిస్తే అక్కడ ఉండలేం, మనం వెళ్ళలేం, కానీ ఆ సంఘానికి మనకు వద్దులే కానీ ఏమండి అవునా కదా? ఎంతో చక్కగా ఉంటేనే మనల్ని మన మనసుకు నచ్చితేనే అన్నీ కూడా అనుకుంటాం. కానీ యేసుప్రభు వారు నిజంగా ఎంత కష్టంలో ఎంత వేదనలో మరి క్రింద చూస్తే కనుక అందరూ కూడా వీడంట ఏమండి 46 సంవత్సరాలు కట్టినటువంటి మందిరాన్ని అంట పడగొట్టి లేపుతానన్నాడు. ఇప్పుడు దిగిరావాలి వీడు ఇక్కడ నుంచి, అప్పుడు మనం నమ్ముతాం. ఏమండి దేవుని కుమారుడంట. చిచ్చి ఇలా ఉమ్ములు ఇడవండి ప్రతి ఒక్కళ్ళు. అంతకుముందే ఆయన ఒళ్ళంతా ఉమ్ములతో తడిసిపోయింది అనుకోండి, తర్వాత కూడా తలలాడించేవాళ్ళం. త్రోవను వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వెళ్ళటం. అలాంటి పరిస్థితిలో యేసుప్రభు వారు ఆ మాటలన్నీ చెవిని పడతా ఉన్నాయి. మనకైతే ఏమనిపిస్తుంది? అందుకే మనలా ఉంటున్నామండి. నిజంగా ఆయన స్వభావం రావాలని ఆయన్ని వేడుకుంటే కనుక ఆయన ఇస్తే మాత్రం మనం కూడా అలాగే ఉంటాం. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన భక్తులు కూడా ఏమండి ఆయన శిష్యులు ఆయనలా మారలేదండి, మారలేదా? అంతకంటే ఎక్కువగా ఏమండి అంతకంటే ఎక్కువగా కూడా భరించారంట. కాబట్టి మనం మరి నిజంగా యేసు ప్రభులా మారాలి అనుకుంటే అనుక్షణం పౌలు గారు అంటాడు, ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి నాకున్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఏమండి ఒక అందమైన జీవితాన్ని వదిలిపెట్టేసి ఏమండి ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో మరి వాళ్ళకి సువార్త ప్రకటించుదాం అని చెప్పి ఒక చెన్నీళ్ళు అద్దెకి తీసుకొని ఏమండి అద్దెలకు తీసుకొని ఉండడం, డబ్బుల కోసం కాదండి, ఏమండి భోజనాలు పెడితే కాదండి, ఏమండి ఎవరన్నా వచ్చారనుకోండి వాళ్ళకి సువార్తను ప్రకటించడం. చక్కగా ప్రతిరోజు పౌలు గారు ఎంత గొప్పగా వాడబడ్డాడు. ప్రతి సమస్తాన్ని కూడా నష్టంగా ఎంచుకున్నారు. దేనికోసం అంటే యేసు ప్రభు యొక్క ప్రేమ లోతు ఎత్తు వెడల్పు మరి తెలుసుకోవడం కోసం అంట. ఇంకెప్పుడు కూడా ధ్యానం చేయడమేనండి. ధ్యానం చేసి 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 ఆయన యేసు ప్రభుని ఇంకా నిజంగా ఎంత ఉన్నతమైన సేవ చేశాడో దేవునికి స్తోత్రం చెప్తాం. మరి ఈ లోకంలో అన్ని బాధ్యతలు పెట్టుకుని ఏదో మనం ఆయన కోసం చేసేస్తున్నాం అనుకుంటాం. ఆయన కోసం వదిలిపెట్టడమే అస్సలైన భక్తి. నేను చిన్నప్పటి నుంచి చెప్తాను, కానీ ఏదో మందిరం కోసం ప్రభు అంటూ ఉంటా. తెలుసు, నా అజ్ఞానం నాకు తెలుసు, నా పొరపాట్లన్నీ నాకు తెలుసండి. నా కోరిక అయితే ఒకటి ఉంటుంది, నేను చేసేది ఒకటి చేస్తున్నాను, నాకు తెలుసు ఆ సంగతి. నా కోరిక అంటే సమస్తాన్ని వదిలిపెట్టేసి ప్రతిరోజు తిరిగి చెప్పడమే కోరిక ఉంటుంది. కానీ మరి నిజంగా అది దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. కాబట్టి నిజంగా ఆయన ఏది చెప్తే అది చేయడమే మనిషికి మేలు. మనం ఏదో చేస్తున్నామని కాదండి. ఏది చెప్పినా ఈ లోకంలో అన్ని భారాలు బాధ్యతలు వీటిని మరి మనిషిని ఏం చేయవండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చనివ్వు. ప్రతిదీ అడ్డుపడతా ఉంటుంది ఈ లోక బంధకాలు కూడా. కాబట్టి నిజంగా అన్నిటినీ వదిలిపెట్టుకొని తన మొత్తం సమస్తం వదిలిపెట్టుకొని యేసు ప్రభు నిమిత్తం ఒక మరి ఎక్కడంటే మరి ఎటువంటి పరిస్థితుల్లోనైనా తెలుసు, ఆయన వస్త్రహీనత, ఉపద్రవాలు, ఏమండి రాళ్ళతో కొట్టబడ్డం, రంపాలతో కోయబడ్డం, ఇవన్నీ కూడా తెలుసు. బెత్తాలతో కొట్టబడ్డం, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నాకు తెలుస్తూనే ఉంటుంది. ప్రభా మీరు మంచిగా వాడుకుంటే ఏం చేస్తారండి? పూలదండలు వేస్తారా? బెత్తాలతో కొడతారండి, ఏమండి రాళ్లతో కొడతారండి, ఏమండి సన్మానాలు అంటే ఏంటి? అందరూ పువ్వులు తీసుకొచ్చి ఇలా బోకేలు తీసుకొచ్చి పెట్టడం కాదు, ఒక్కొక్క రాయి విసిరితే ఏమండి ఒక దెబ్బ తగిలితే ఎలా ఉంటుంది, ఆ టైప్ అనమాట. నిజంగా దేవుని ప్రేమ మనలో ఉంటే అయినప్పటికీ కూడా క్షమించగలుగుతాం. అప్పుడు యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట, మొదటి మాట ఏంటి? వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అదే టైంలో ఆయన ఎంతో మరి ఆయన ఏమన్నారండి? తండ్రి
వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అసలు వాళ్ళకి తెలియదు నేను దేవుని కుమారుడిని, నేను ఈ లోకానికి దేనికి వచ్చానో కూడా. మనం ఏమండి, నా సంగతి ఏంటో నీకు. ఒక అతను అంటాడు, ఒకసారి ఇక్కడ చేపల దగ్గర నన్ను కూర్చోబెట్టారు అమ్మడానికి. ఒక అతను వచ్చాడు, కొంచెం నీట్గానే ఉంది డ్రెస్. మాకు కావాలమ్మా, చేపలు కావాలి అన్నారు. అంటే తర్వాత ఇస్తాను అన్నారు. నాయి కావండి, ఆడయి కదా, అప్పచెప్పాలి కదా లెక్క. నేను ఎవరినో తెలుసుంటే నువ్వు మరి అలా మాట్లాడవు. ఏమోనండి నాకు తెలియదండి అన్న. అయినా కాసేపు అలా కూర్చున్నాడు ఓపిగ్గా. క్లాసే ఇచ్చాను అంతే సంగతిలో. ఏమండి ఏమండి, వేరే అని కాదు, నేను ఎవరినో తెలుసుంటే అంటే ఏమండి, తెలుసుంటే ఇవ్వకపోదునేమో, తెలియదు కాబట్టి ఇచ్చానేమో. కానీ నిజంగా యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అంటే మనుషులు ఏంటో తెలుసండి. చిన్నది ఏదైనా జరిగితే ఎంతో భక్తి శ్రద్ధలు, పాపం ఏమండి ఒళ్ళంతా బూడిది రాసుకొని గానా ఏమండి గోనె వేసుకొని అక్కడ కూర్చొని నేను ఉపవాసం చేస్తున్నానని దుడ్డు ముక్కలా ఉన్నప్పటికి కూడా వీడు ఉపవాసం చేస్తున్నాడో ఏంటో అర్థం కాదు. ఈ బూడిదలు ఏంట్రా బాబు అన్నది అర్థం కాదు. ఏమండి ఈ భక్తి ఏంట్రా బాబు అన్నది అర్థం కాదు. ఏమండి రండి తైలాభిషేకం నేను చేసేస్తానంటే ఇక దేవుడే ముట్టేసుకున్నట్టు ఉంటుంది. పరుగుల మీద వచ్చేస్తారు అక్కడికి. ఏమండి మాయాజాలాలు ఉంటే మాత్రం ఏం చేస్తారండి? పౌలు గారు వెళ్ళి ఏమండి ఉతో నన్ను దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. తర్వాత ఒక కాళ్ళు లేని అతనికి లేచి నడవమన్నాడు, దిగ్గుమని కాలు వచ్చింది, వెళ్ళాడు. అంతే. దేవతలు ఏమండి మానవ స్వరూపం ధరించుకొని మన మధ్యలోకి వచ్చేసారని పూజలు చేయడానికి మొదలుపెట్టారంటండి. మీకు దండం పెడతానయ్యా, మీకు నమస్కారాలు. మనం కాదు పూజార్హులం. ఎవరు? పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయన నామంలోనే ఇది జరిగింది అని వాళ్ళని ఆపడానికి చాలా కష్టపడ్డారంటండి వాళ్ళు. మనుషులు అయిన దాన్ని ఏం చేస్తారు? గ్రహించలేరు. కాని దాన్ని మాత్రం ఏం చేస్తారండి? చాలా పూజించడానికి కూడా ఇష్టపడతారు. కాబట్టి నిజంగా వీళ్ళ యొక్క ప్రవర్తన చాలా వింతగా ఉందనేసి యేసుప్రభు వారు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. యేసుప్రభు వారు ఆ మాట పలకపోతే ఏమవునండి? ఈ రోజున మనం అందరం ఇక్కడ ఉండవండి. ఏమండి భూలోకం దేవుని దృష్టిలో చెడిపోయి ఉంది, అది నరకానికి పాత్రం అయిపోయి ఉంది. ప్రతి భక్తుడు కూడా, మోషే గారు లాంటి వారు కూడా ఒక్కొక్క పొరపాటుతో ఏమండి ఏదో ఒక పొరపాటుతో ఏమండి ఆ కోర్టు సమస్య నుంచి విడిపించుకోలేని పరిస్థితిలో ఉందిరేమో, అలాంటి పరిస్థితి. కానీ యేసుప్రభు వారు ఏం చేశారండి? అందరినీ కూడా క్షమించేశారు, ఆయనే భరించేశారు, ఆయనే వెల చెల్లించారు. ఆయనకి క్షమించడానికి అధికారం ఉంది, ఆయన భరించారు. కాబట్టి తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగారు కనుక వీరిని క్షమించండి. ఒక్క మాటతో ఏమైపోయిందండి? భూలోకం అంతా క్షమించబడిందా లేదా? మరి క్షమించబడింది. అయినప్పుడు కూడా ఆ క్షమాపణ ఏంటో నాకు అర్థం కావట్లేదండి, ఆ పాత్రం ఏంటో నాకు తెలియదండి. ఏమండి నువ్వు సంపాదించుకోవాలి. అక్కడ మీ అందరికీ పేర్లు వచ్చినాయండి, మీకు ఇల్లు వచ్చినాయండి అన్నారనుకోండి, మీరు వెళ్ళరు అనుకోండి, అక్కడ తెచ్చుకోవడానికి వెళ్ళరు అనుకోండి, మీకు ఇల్లు వస్తుందండి? ఏమండి ఆన్లైన్లో మీకు ఇల్లు చూపిస్తుందండి, ఏమండి వచ్చేస్తుందండి వెళ్ళండి అనేసి అంటే ఏమండి మీరు వెళ్ళకుండా ఉంటే వస్తుందండి? మీరు ఎంత కొంచెం కష్టపడాలి కదా. కాబట్టి యేసుప్రభు వారు క్షమించారు, నా పాపాలన్నీ క్షమించారు. మనం ఏం చేయాలి? ప్రభువా నన్ను క్షమించండి, తప్పకుండా నేను క్షమింపబడ్డాను అనేటువంటిది నా హృదయానికి తెలవాలి. క్షమింపబడితే నార్మల్గా ఉండరండి. దేవుని స్తోత్రం చెప్దాం. క్షమింపబడినటువంటి హృదయం చాలా సంతోషంగా ఉంటుంది. క్షమింపబడినటువంటి మనసు ఎలా ఉంటుంది? వాళ్ళలోనే అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళలో ఒక ప్రశాంతత. వాళ్ళు ఎవరిని చూసినా ఏమండి వాళ్ళ పలకరింపే అందంగా ఉంటుంది, వాళ్ళ మాటే అందంగా ఉంటుంది, వాళ్ళ పనులే అందంగా ఉంటాయి. వాళ్ళు సొంత బయట అట్లా ఉంటారండి. ఎవరికైనా ఏం చేస్తారు? హెల్ప్ చేస్తారు. మా మామయ్య గారు తెలుసు కదండి, వెళ్ళిపోతా ఉన్నారు అనుకోండి, బండి ఆపేసి అమ్మ ఎక్కడికి ఏమండి ఏమండి అయ్యే కాదండి, ఇంకా కనీసం ఇంట్లో వాళ్ళు సరుకులు తెమ్మని తేలేరు. కానీ ఈయన ఏం చేస్తాడు? బయట వాళ్ళకి గ్యాస్ బండ్లు ఫాస్టర్గా వెళ్ళి ఏమండి ఆయన పెద్ద ఫాస్టర్నా కాదా?
గ్యాస్ బండ్ అయిపోయిందా? ఏదమ్మా ఒకసారి ఇటు. ఏది పుస్తకం అది 2 నిమిషాల్లో తెచ్చి అక్కడ పడేస్తాను. ఎవరుంటారండి? ఏమండి? ఎవరైనా ఉంటారా? ఏదైనా పెడితే సంతోషంగా తింటారు అఫీషియల్గా, అంతేగాని అన్నీ చేసి వస్తాడండి అక్కడికి వెళ్ళి. ఒకళ్ళు నీరసంగా ఉన్నారంటే ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి చూపించేసి వాళ్ళ కోసం ప్రార్థన చేసి, నేను ఎక్కడ చూడలేదంట అలాంటి. అబ్బా అసలు నాకు నిన్న కాక మొన్న చాలా నీరసంగా ఉంది. ఈ వారం అంతా చాలా నీరసంగా ఉన్నారనమాట. కొంచెం వడదెబ్బలాగా కొంచెం నీరసంగా ఉన్నట్టుంది. అమ్మ వస్తున్నారా పండక్కి అన్నారు. అంటే వచ్చేలా లేదు మావయ్య, బాగా నీరసంగా ఉంది ఇలాగా అని చెప్పాను. ఫోన్లో దేవుని చిత్తం కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి, ఏమండి ఆయన అన్నమాట ఏంటి అనేసి అంటే, ఇప్పుడే 5గురికి బాప్తిసం ఇచ్చి వెళ్తున్నాను. దేవుని స్తోత్రం చెప్తాం. మండుటండ ఇలా బయటకు వస్తే నాకు కళ్ళు తిరిగినట్టు అయిపోతుంది అనమాట. అంటే నేను అసలు లెక్క చేసేదాన్ని కాదు. మొన్నటి నుంచి కొంచెం ఒకరోజు ఎండలో పట్టించుకోకుండా రోజంతా తిరిగేసరికి కొంచెం కష్టమైంది. అలాంటి పరిస్థితిలో 5గురికి బాప్తిసం ఇచ్చి వస్తున్నాను అంటే, ఏమండి వాళ్ళకి పిల్లలమే కదండి. ఏమండి వాళ్ళకి పిల్లలమేగా. ఇంకో 10 సంవత్సరాలకు నేను ఎలా ఉంటానండి సపోజ్? ఏమండి 10 సంవత్సరాలు కాదు, అయ్యో బాబు అసలు ఇప్పుడే. ఏమండి అసలు అయిపోయింది. ఒక రోజు అయితే అయిపోయిన పరిస్థితిలో ఉంటే నిజంగా మా ఇంటికి వచ్చి అమ్మ ఇలా రా అన్నారు మా మామయ్య గారు. అంటే వెళ్తే పోన్లే మావయ్య అంటే మా విజయక్కకి ఏమండి ఇలా తాళిబొట్టు పెడితే నాది అయిపోయింది. ఆయనకి కూడా కొంచెం బాగాలేదు ఒంట్లో. అలాంటి పరిస్థితుల్లో పోన్లే మావయ్య, నాకు అంత తెలిసాడవుతో ఏమండి పోన్లే మావయ్య దేవుని రాజ్యం వెళ్ళిపోతాం కదా అంటే దగ్గరికి పిలిచి నాకు బ్రతకాలనిపిస్తుంది అని ఏడ్చేశారు. బ్రతకాలనిపిస్తే దేవుణ్ణి అడుగుదాం మావయ్య. ఏమండి నాయన యేసుక్రీస్తు నామములో హిజ్కియా అడిగాడు, 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చారు మీరు, 15 కాదు కానీ 30 సంవత్సరాలే ఉన్నాయి నాన్న, ఆమెన్ ఆమెన్. ఏమండి చిన్నోళ్ళు చేస్తే ఏమండి ఎంత సంతోషపడిపోయాడో. తీరా చూస్తే ఎవరన్నా మా మావయ్య గారితో సమానంగా వెళ్ళగలరా? మహా చురుకు అంటే దేవుడు ఇచ్చేశాడు చురుకు. దేవుని స్తోత్రం చెప్దాం. అతని వినయ ప్రవర్తనను బట్టి ఏమండి వాళ్ళ అబ్బాయి కూడా అంతేనండి సేమ్. ఏమండి వాళ్ళ అబ్బాయి కూడా చాలా సూపర్ క్యాండిడేట్, నార్మల్ కాదు. ఏదైనా సరే వస్తున్నాం అక్క ఏమైనా కావాలా, ఏమండి ఏమైనా తేవాలా, నార్మల్ కాదండి అసలు. అయ్యయ్యో మరి వెళ్ళి తీసుకురమ్మంటావా, ఇక్కడికి వచ్చారనుకోండి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చేనా అంటూ ఉంటారు. మాట వరుసకైనా అనగలవండి మనం? నిజంగా దేవుని ప్రేమ అంటే వాళ్ళు డబ్బులే కాదండి. ప్రేమ అంటే ఎలా ఉంటుంది? వాళ్ళు వస్తే మనసుకి సంతోషంగా ఉంటుంది. ఏమండి వాళ్ళు కనబడగానే ఎలా ఉంటుంది? మనిషిలో ఉన్న బరువు కూడా తీరిపోద్ది. వాళ్ళు ఒక్క మాట మాట్లాడితే తీరిపోద్దండి. మరి అంత సంతోషం ఉంటుంది. కాబట్టి పశ్చాత్తాపడినటువంటి హృదయాలు, దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకున్న హృదయాలు, మరి అలసిపోయిన ప్రతి ఒక్కరిని ఏం చేస్తాయి? ధైర్యపరచగలుగుతాయి. అందరూ కూడా ఎంతో ప్రయాసతో ఉన్నారు. ఎన్ని ఫోన్లు వస్తాయో ఆ ఫోన్లన్నీ ఏంటండి అంతా చేతబడి చెల్లంగి మాంత్రశక్తులు చచ్చిపోవాలనిపిస్తుంది. నిద్ర పట్టట్లా, తిండి ముట్టుకోవాలనిపించట్లా, ఏది రోజు ఏ ఫోన్లు. అమ్మ ఎంతమంది ఉంటున్నారా అంటే సరువు అంటది. ఏది ఒక్కటి కూడా నోట్లో పెట్టకపోతే వాళ్ళకున్నది వేయాలని నీకు వచ్చేసి నీ జాగ్రత్త ప్రార్థన చేసుకో. ఏమండి అందరూ అలాంటి చాలా కష్టమైన పరిస్థితులు. కాబట్టి నిజంగా మరి యేసు ప్రభుని హృదయపూర్వకంగా అడిగితే, మన హృదయంలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందండి? అందరినీ క్షమించగలుగుతాం, అందరినీ ప్రేమించగలుగుతాం. మనం ఎప్పుడు కూడా అదే మైండ్లో పెట్టుకొని ముందుకు. అందుకే అంటాడు, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ. ఎలా అంటండి? యేసు వైపు చూస్తూ అలా చూస్తూ వెళ్తేనే కాసేపు ఇటు చూసి కాసేపు అటు చూసేమో పడిపోయినాయి. ఏమండి పేతురు గారిలాగా గాలిని చూసి దిగిపోబోయాడండి. ఏమండి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? పైకి తెలిపాడు వెంటనే. ఏమండి కానీ పైకి లేపినట్టు ఆ అనుభవంలోనే తను వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి తప్పకుండా పేతురు గారు క్షమిస్తాడని ఒకరోజు నాకు దృఢ విశ్వాసం ఉంటుంది. ఆయన కోరిక ఏంటో నాకు తెలుసు, ఆయన మైండ్ ఏంటో నాకు తెలుసు. రెండింటికి పోరాటం ఏంటో కూడా ఆ యుద్ధం జరుగుతూనే ఉంటుంది రోజు కూడా. బయట ప్రపంచం వేరు, లోపల ఉన్న యుద్ధం వేరండి. అవునా కదా? కాబట్టి అన్నీ వదిలిపెట్టమంటుంది ఆత్మ, శరీరం అంటది. లేకపోతే ఎలా కుదురుతుంది? ప్రశ్న వెంటనే. ఏమండి నోరు మూసుకొని ఊరుకుంటుంది అనుకుంటున్నారా? ఏమండి బయట వాళ్ళన్నా ఊ కొడతారేమో. ఏమండి శరీరం ఏమంటుంది?
అన్నీ లేకపోతే ఎలా కుదురుతుంది అని చెప్పుకొస్తాయి. కాబట్టి ఈ శరీరాన్ని జయించడం అంటే యేసు ప్రభు వైపు చూస్తూనే ఉంటే పందుల ఓపికతో పరిగెత్తగలుగుతాం, గమ్యం చేరగలుగుతాం అనమాట. మరి యేసు ప్రభులా క్షమించాలి అంటే అంత శ్రమలో ఉండి, అంత బాధలో ఉండి, వాళ్ళ కోసమే అన్నీ చేసి, వాళ్ళ కోసమేనా మన కోసమేనా? మరి వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చి ఉమ్మిస్తే ఏమండి ఇష్టం వచ్చినట్టు, పిచ్చి వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. అలాంటి పరిస్థితిలో వీళ్ళకి ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఎరగరండి. ఎరగని వాళ్ళు నోరు మూసుకొని ఉరుకోవచ్చు కదా. ఏమండి మన భాషలో చెప్తే ఏమనుకుంటాం? ఎరగనప్పుడు నోరు మూసుకొని ఉరుకోవాలిగా. అంటే వాళ్ళలో సైతాన్ ఉంటుంది. మరి ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపించేది ఎవరండి? సైతానే. అలాంటి పరిస్థితుల్లో ఆయన క్షమించారు. ఎందుకు క్షమించారు అంటే అంటాడు మరి మత్తయి సువార్త చూడండి ఒకసారి. లూకా సువార్త 23:34 తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని పలికాడు. మత్తయి సువార్త 5:38 కంటికి పన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమండి ఒక చెంప మీద కొడితే మరి ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించాలి అని చెప్పాడు బోధలో. ఏమండి రెండో చెంప చూపించగలం మనం? ఏమండి కొట్టింది సరిపోక మళ్ళీ రెండో చెంప చూపించాలా అనుకుంటాం, అవునా కదా? ఏమండి పోనీ మనసులో కూడా ఏమండి కొట్టారులే దేవుడే చూసుకుంటాడులే, నువ్వు ఎలాంటి ప్రతిఫలం ఇస్తావో మాకు తెలియదులే అనుకుంటారండి. ఏమండి కానీ అలా కాదు. ఆయన చెప్పిన మాట ఏంటి అంట? అనుసరించే వాళ్ళు ఉండరండి, ఉంటారు. దేవుని స్తోత్రం చెప్దాం. అలా పెంచుకుంటాడు ఆయన. కాబట్టి ఆయన మరి ఏమన్నారండి? వీరిని క్షమించన్నారు. కంటికి కన్ను కంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏంటంట ఒక చెంప మీద కొడితే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా త్రిప్పు అని బోధ చేశారు ఆయన. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నారండి? ఒకవేళ చెంప మీద కొట్టకపోయినా మాట్లాడినా దానికి ఏమన్నారు? వీరిని క్షమించండి. మీకేం తెలుసులేని కానీ మనసులో ఏమీ అనుకోలేదు కానీ వారిని క్షమించమని అడుగుతున్నాడు. అలాగే మత్తయి సువార్త 6:12 మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను కూడా మీరు క్షమించండి. ఏమండి మేము ఎలా అయితే ఎదుటి వాళ్ళని క్షమిస్తామో అలాగే మమ్మల్ని క్షమించండి. మేము ఒకవేళ క్షమించలేకపోతే మా రుణాలు కూడా మీరు క్షమించొద్దు అని ఆ పదమే ఉంటుంది అనమాట. మనం అది తెలియకుండానే రాసుకుంటున్నాం. ఏమండి ఒక వీలునామా రాస్తే ఏదన్నా రాస్తే ఏంటి, ఇది చేయలేకపోతే కనుక నేను ఇలా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను అని రాస్తారు, చదివి వినిపిస్తారు. అలాగేనండి అంటాం, అప్పుడు సంతకం పెడతాం కింద కదా. కాబట్టి మరి అలాగే లూకా 6:38 క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును, క్షమించండి అని యేసుప్రభువు వారు అలా బోధలో చెప్తా ఉండేవారు. మా సువార్తలన్నిట్లో ఆయన చెప్తా ఉండేవారు. ఏమండి పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ప్రేమించడం అంటే ఏంటండి? ప్రేమించడం అంటే ప్రాణం పెట్టే అంతగా అనమాట అండి. మరి ప్రాణం పెట్టే అంతగా ప్రేమించండి అనేసి చెప్తున్నారు, క్షమించండి అని చెప్తున్నారు. అలాగే మత్తయి సువార్త 18:21 మరి పేతురు గారు అంటాడు, ఈ వాక్యాలన్నీ విని ఒకవేళ నా సహోదరుడు నా ఏళ్ల తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి ప్రభా? 7 మార్లు మట్టుక అంటే 7 మార్లు మట్టుకు కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు. వాడు జీవితాంతం, నీ జీవితాంతం నువ్వు బ్రతికున్నంతకాలం ఎదుటి వారిని క్షమిస్తూనే ఉండాలి. యేసు ప్రభు వారు ఇంకెంతసేపట్లో వెళ్ళిపోతారండి ఆయన? సపోజ్ 1 గంటలో చెప్పారనుకోండి సిలువ వేసినప్పుడు, ఇంకా 4 గంటల్లో ఆయన వెళ్ళిపోతారు ఆ సిలువ మీదే. అప్పుడు కూడా ఏం చేశారు ఆయన? ప్రాణం పోయేటప్పుడు కూడా, ప్రాణం పోయేటప్పుడు కూడా కొంతమందికి ప్రాణం పోయేటప్పుడు మాత్రం వాళ్ళని మాత్రం క్షమించొద్దు అని చెప్తారు కొంతమంది. ఏమండి అవన్నీ కూడా మరి చాలా జాగ్రత్త. ఏంటి కట్టుకుపోయేది ఏమీ లేదు, కానీ మనుషులకే అర్థం కాదనమాట. యేసుప్రభువు వారు ఇంకా కొంచెం సేపట్లో చనిపోతారు అన్నాక కూడా 70 ఏళ్ల మార్లు మట్టుకంటే నీ జీవితకాలం నా జీవితకాలం, ఏమండి వాళ్ళు బ్రతుకున్నంతకాలం క్షమించాలి, మనం బ్రతుకున్నంతకాలం కూడా క్షమించాలి. ఈ క్షమాపణకి ఏమండి అంతం ఉందండి? లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనకి మధ్యవర్తులు న్యాయమూర్తులుగా పెట్టుకుంటాం, జడ్జెస్గా పెట్టుకుంటాం. ఇదిగో అక్క ఇలా చేశారు, ఇదిగో అక్క ఇలా చేశారు, అందుకే నేను ఇలా చేశాను, ఇవన్నీ ఉండవండి. అక్కడ యేసు ప్రభు దగ్గరికి వస్తే ప్రతి పేపరు చుట్టి చేతిలో పెట్టుకుంటే వెనకాల ఏమండి ఇలా చుట్టేసి ఏం చేసుకోవాలి?
ఏం లేదు, క్షమించు పో, అయిపోయింది. ఏమండి? కాబట్టి చాలా జాగ్రత్త. మనకి క్షమాపణ అనేటువంటిది ఏమండి, నీకు ఎన్ని పనులున్నా, ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా. నాకు ఒకసారి బీపీ వస్తుందండి, బాగా బీపీ వస్తుంది. అప్పుడు ఏమండి, మీ అందరూ బెస్టే నాకంటే చాలా. ఏదో కుమారక్క సేవ చేస్తుంది అంటే కాస్తంతా ఏదో మా పెద్దక్క ఒక రోజున అంది, సమర్పణ తప్ప ఏమీ లేదు అనిపించింది అన్నట్టు అంది. అది నా మనసులో కూడా ఉంటుంది. సమర్పణ బట్టి దీన్ని వాడుకుంటున్నాడు అంటది. నిజమే, కోపం కూడా ఎక్కువే నాకు. ఏమండి, ఏంటి అంటే నిజంగా అలాగనుకోలేదా? కాబట్టి అంట్లు తోముతున్నాను అనుకోండి, ఏదైనా గుర్తొచ్చిందని ఒకసారి సెల్ల తీసుకుని వచ్చారా ముందు ఆ పని చూసుకో అంటది. ఒకసారి పట్టుకురా సెల్ అంటాను. ఏమండి, మీరు డబ్బులు పంపిస్తారా, ఇంకేవ్వకుండా ఉంటారా అంటాను. ఏమండి, తెలుసు అడగొద్దని తెలుసు, కానీ అడుగు అంటది మనసు. ఒకళ్ళకి పాలు పోయించామండి, పాలు పోసాం. ఇప్పుడు 3 వెళ్ళిపోయి ఈ రోజుతో నిన్నటితో 4వ సంవత్సరం వచ్చింది. 10,000 రూపాయల పాలు హాస్టల్కి పోసాం. 4వ సంవత్సరం వచ్చింది. నిన్నటితో స్కూళ్ళు క్లోజ్ అవుతాయి. మళ్ళీ గుర్తొచ్చింది స్కూళ్ళు క్లోజ్ అవుతాయని. మధ్యవర్తిగా నేను ఉంటానన్నావిడే అన్నాను, మీదే బాధ్యత. ఏమండి, నాకు తిక్కు వస్తామంట. ఇంకో అతనికి ఫోన్ చేశాను, 24 గంటలు మీకు కొడతానండి, 5,000 ఇస్తారా? 2018 ఆ ఫోటో కూడా ఉన్నాయండి. 2018 నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలండి? నా దగ్గర లేవు. ఇంకో అమ్మాయి దగ్గర తీసుకొని కొట్టాను. 24 గంటలు రైతు బంధు పడద్దు అన్నారు. ఏమండి, ఇప్పటికి ఎన్నో సంవత్సరం అండి? 2018, 19, 20, 21, 22, 23, 26 సంవత్సరాలు వచ్చేసింది. ఏమండి, పోనీ 5 పూర్తి చేసుకుందాం. నేను ఫోన్ చేశాను, హలో ఎవరండి? చర్చి పాస్టర్ అని టింగుమని కట్టేశారు. ఏమండి, 24 గంటలు కూడా పట్టదండి. మీకు రేపు మధ్యాహ్నానికి ఇచ్చేస్తామండి. వేరే ప్రియాంక అని, అమ్మ ఒకసారి ఒక 5,000 కొట్టవా, నా మాట అంటే తీసేదండి, 5 నిమిషాలు వేస్తుంది. మరి నేను కూడా వేస్తాను కదా, వేరే చోటైనా తీసుకుని వెంటనే వేస్తాను. 5 నిమిషాల్లో ఇటు సర్దేసి ఇంకొక చోట చూసుకొని వేసేస్తాను. ఎప్పుడు కూడా నా లైఫ్లో నేను ఎవరి దగ్గర నాకు అమౌంట్ ప్లీజ్ సెండ్ మీ అమౌంట్ అన్నారో నాకు బీపీ రేజ్ అవుద్దండి. నాకు అడగకూడదు, అడగకండి ప్లీజ్ అని చెప్తా. అడిగారో ఎక్కేద్ది, తలనొప్పి వచ్చేద్ది. ఏమండి, అంటే దేవుడు నీకు అంత నాటకం ఇచ్చాడు అంటారేమో. నాటకమే, నిజమే. ఆయన ఉన్నాడు కాబట్టి చెల్లుబాటు అవుతుంది. ఏమండి, అడగకూడదండి, ప్లీజ్ సెండ్ మీ మనీ రాలేదన్నారో అయిపోయినట్టే. ఏమండి, ఒక వారంలో ఎక్కువ అమౌంట్ అనుకోండి, పనులన్నీ చేయించాం, మనం అటు ఇటు సర్దుకునే లోపల అంత కంగారు ఏంటి వాళ్ళకి? మనం ఇస్తాంగా, అవునా కాదా? కానీ ఒక విషయం ఏంటంటే, మరి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి. మీరైతే ఒకవేళ వదిలేస్తారేమో, కానీ ఇంకా ఫాస్ట్ అమ్మని అసలు అనిపిస్తుంది, స్టేజ్ ఎక్కడానికి నువ్వు సరిపోవు అంటది నా మనసు. నిజమండి చెప్తున్నా నేను, నువ్వు స్టేజ్ ఎక్కడానికి సరిపో అంటది. నిజమే, సరిపోను. యేసుప్రభు బోధని ఎందుకు ప్రేమించాడో కూడా అర్థం కాదు. ఎందుకు అంటే ఆయనకి ఎవరు దొరకట్లేదు కాబోలు. ఏమండి, ఆయనకి ఎవరు దొరక్కని ఆకలంటే వాడిని ప్రేమించారు. ఎంత నడుద్దాం ఉన్న చేతగాని పరిస్థితి. ఏమండి, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో నుండి వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడంటాడు. అస్తమానం ఒక పని చెప్తే ఒక పని చేస్తుంటే ఎలా ఉంటుంది మీ పని వాళ్ళతో? ఏమండి, వంటలు తోమమ్మ అంటే తర్వాత చేస్తానండి, ముందు కూర వండండి, కూరగాయలకు వస్తాను కానీ. ఏమండి, సరే అమ్మ ఊడ్చుకున్నారు. ఏమండి, ప్రతీది వ్యతిరేకమే చెప్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? నా పరిస్థితి అంతే. ఆయన నన్ను క్షమించాలని కోరుకుంటున్నా. ప్రతీది ఆయన మాట తీసుకోవడమేమో కానీ అందరు సేవకులు ఎలా ఉన్నారు నాకైతే తెలియదు. అందరూ సంతోషపెట్టగలుగుతున్నారో సంతోషపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ నాకు తెలుస్తుంది. నా డ్రైవింగ్ ఏంటో నాకు తెలుస్తుంది. ఏమండి, తెలీదా? తెలుస్తుంది. కష్టం వచ్చినప్పుడు వద్దు అని మనసు చెప్తుంది. దావీదు భక్తుని ఒకరోజు జనాన్ని లెక్క పెడతాను అనేసి అంటాడు. ఏమండి, అబ్నేర్ అంటాడు, ఎందుకు వస్తుంది ఈ మనసు మీకు? వద్దు, నీ సైన్యాన్ని 10 అంతలు చేస్తాడు దేవుడు. లేదు, ఒకసారి లెక్క పెట్టాలి. ఏమండి, సైతాన్ అనమాట. లెక్క పెడితే ఏమైందండి? వెంటనే టప 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 చనిపోవడం మొదలుపెట్టారు. మొత్తం 23,000 మంది అక్కడ అప్పటికప్పుడు చచ్చిపోయారు. 23,000 కదండి, చాలా ఎక్కువే. ఇంకప్పుడు నేనేం చేశాను, నేను చేశాను తప్పు, వాళ్ళు తప్పు చేయలేదని బ్రతిమాలుతాడు.
కాబట్టి మనకు తెలుసు, నువ్వు అడక్కు అంటే మనం ఏం చేస్తామండి? అడుగుతాం. మనం కట్టుకుపోయేది ఏమైనా ఉంటుందా? కట్టుకుపోలే. వాళ్ళు ఇస్తారా? ఓపి పడుతున్నాం ఏమండి? ఓపి పడితే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వచ్చినా ఓపి పడితే ఎవరు అనుకోండి, మీరేం చేస్తారు? ఒకవేళ నాకు తెలియదు, ఒకవేళ నేను ఓ పాస్టమ్గా కొంచెం బీపీ వస్తుంది, మరి తప్పేనా కాదా? ఏమండి? మరి వాళ్ళకి ఇచ్చిన వాటికి మీరు కట్టుకుంటున్నారు వడ్డీలు గట్రా, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఒకవేళ మీరు అడుగుతారా? కానీ నిజంగా యేసు ప్రభు సేవ ఎంతో అందమైన సేవ. దాన్ని కలిపేసుకొని చెరిపేసుకొని చిరాకు చేసుకొని ఏమండి రత్నాలు వజ్రాలు వైడూర్యాలు అన్ని పెట్టెలని బాక్సులన్నీ తీసి చూపించి సాధు సింగ్ గారికి మన కుటుంబాలంటే ఏమనుకుంటున్నారా, మన పేరంటే ఏమనుకుంటున్నారా అంటే ఇలా చూసి బయటకు వచ్చి కట్టుబట్టలతో బయటికి పోయాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అదండి అసలైన సేవ. ఏమండి? ఆయన ఏది చెప్తే అది చేయగలిగితే, ఒకవేళ నువ్వు నోరు మూసుకొని ఉండగలిగితే మంచి సేవ అవుద్ది. అవునా కదా? కాబట్టి నాకు కొంచెం కోపం ఎక్కువ అని చిన్నప్పటి నుంచి అంటూ ఉంటారు. నిజమే, చాలా ఫెన్సింగ్ చుట్టూ వేసాం కదండి. చుట్టూ వేస్తే గేదెలు ఏమి రావండి, దోళ్ళు ఏమి రావండి. ఏం చేస్తారంటే మనుషులు వచ్చి పైదాన్ని కై జరుపుతారు, కింద దాన్ని జరుపుతారు, దూరేసి వస్తారు. అక్కడ ఆటో ఆపుకుంటారు, కాయలన్నీ అక్కడికి ఇలా తోసుకొని ఆ టేపుకి వెళ్ళిన తర్వాత అందుట్లో వేసుకుంటారు. ఏమంటారు మీరు? ఏమండి? బయటికి రా, ఒకసారి ఇట్రా అంటాను నేను. ఏమండి? ఒకసారి ఇట్రా, ఎదురుకుంటకు రా, ఇక్కడ అడిగి వెళ్ళాం అనుకో బాగుంటుంది. కానీ ఏమండి మీరు ఎలా అంటారో నాకు తెలియదు. ఏమండి? నా దగ్గర అన్ని మైనస్లే కనపడతా ఉంటాయి. నోరు మూసుకుని ఊరుకోవచ్చుగా, నీకు ఎందుకే అంటుంది నా మనసు. ఊరుకుంటుందండి శరీరం. ఇప్పుడు ఈయన ఏంటంటే ఈయనది ఎవరికి అర్థం కావట్లా, అదే నా బాధ. ఏమండి? ఇక్కడికి రావాలిగా, ఒక పిల్లోడు అటు దూరేసి వస్తున్నారు, ఒకసారి రా అనేసి, బుద్ధి జ్ఞానం ఉందా మీకు? దోళ్ళలో గేదెలు ఎయ్యి రావు, మీరు ఎందుకు దూరుతున్నారంటే టక్మని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక పిల్లోడు చిన్నగానే ఉన్నాడు. సారీ ఆంటీ, ఏదో కుళ్ళిపోయిన కాయని ఏదో టెస్టింగ్ చేయాలంటే వచ్చాం. అది కాదు నాన్న, మరి అటు నుంచి సందులోంచి ఏమండి కనబడని చోట నుంచి రాంగ్ రూట్ నుంచి వస్తే ఎవరాళ్ళు అన్నాడు. ద్వారమున వచ్చేవాడు తప్ప ఏమండి దొడ్డిదారిని వచ్చేవాళ్ళు అంటే దొంగలు అంటే ఇంకెప్పుడు అలా చేయవండి. సరే అంటది, కంగారు పడుకో అనేసి అంటుంది. సరే నేను అన్న, పెద్ద ఎదిగితే ఇంకెప్పుడు ఎవరి దగ్గర ఏమీ తీసుకోవడం, కరెక్ట్గా ఉండటం మంచిది నాన్న. ఇలాగే చెప్పాను, వేరే అని కాదు, నా దగ్గర కాదు, నీ లైఫ్లో మళ్ళీ కరెక్ట్గా ఉండటం నేర్చుకుంటారు. నేనేమి రాంగ్ కాదు, ఇది నీ మంచి కోరిక చెప్తున్నాను. అవునా కదండి? కానీ ఒక విషయం ఏంటి అంటే, వాళ్ళ సంగతి వాళ్ళు నేర్చుకోవడమేమో, కానీ నాకు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు, నువ్వు ఉండగలవా? ఏమండి? చిన్నప్పుడు నేను చక్కగా ఉండేదాన్ని అండి. మెషిన్ కుట్టినప్పుడు అందరూ 300 ఇవ్వాల్సి ఉన్నా 400 ఇవ్వాల్సి ఉన్నా నవ్వుతా ఊరుకునేదాన్ని. ఏమండి? నవ్వుతా ఊరుకోవడమే, ఎప్పుడు అడగలేదు ఎవరిని కూడా. ఎంతమంది దగ్గర రావాలో డబ్బులు, వాళ్ళని చూసి నవ్వడం ఊరుకోవడమే. కానీ ఇప్పుడు ఏంటో ఒక్కొక్కసారి బీపీ వస్తుంది అనమాట. బీపీ వచ్చినప్పుడు కొంచెం సరు ఎక్కడి నుంచి గేదెలు కడగ పరిగెత్తేస్తాయి. ఏమండి? కాబట్టి చాలా జాగ్రత్త. బీపీ ఉన్నప్పుడే మనల్ని కొలత వేస్తాడు దేవుడు, అప్పుడే పరీక్షిస్తాడు దేవుడు, అప్పుడే మనం ఏ స్థితిలో ఉన్నామో చూస్తాడు. గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. ఆత్మీయ స్థితి అంటే ఏమండి సరదాగా ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవడం, ఏమండి పాటలు పాడి వెళ్ళిపోవడం, ఇవన్నీ కాదండి. మనం చాలా నేర్చుకోవాల్సిన వారిగా ఉంటాం. మనంతటా మనము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆత్మలో ఉన్నప్పటికీ, వేదన అనుభవిస్తున్నప్పటికి కూడా, అప్పుడు దాహం వేస్తూ ఉంది, కష్టమైన పరిస్థితి, అలాంటి పరిస్థితులు కూడా అందరూ దోషం చేస్తున్నటువంటి పరిస్థితి, ఓపిక లేని పరిస్థితి అయినప్పటికీ కూడా ఏమంటున్నాడు? ఆ మాట మాట్లాడుకుంటూ ఊరుకోవచ్చు కదా, ఆ మాట క్షమించంటామండి. ఏమండి? ఏంటో ఏమండి, మరి నిజంగా దేవుడు ఆయన స్వభావాన్ని మనకి ఇవ్వాలని ప్రార్థించేద్దాం. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన స్వభావం ఏంటంటే, నీకున్నదంతా అందరూ తీసేసుకుని రాసేసుకున్నారనుకోండి, ఏమండి మీ చెల్లె మీ అక్కే మీ వాటా రాసేసుకున్నారనుకోండి, ఏమండి మీరేమంటారు? ప్రభువా వాళ్ళు తీసుకున్నారు క్షమించండి అంటారా? ఏమండి?
వాళ్ళకి రానిస్తే మీరు ఏమండి భక్తులే నన్ను అడిగితే. వాళ్ళది ఏది తీసుకోకుండా ఏమండి కాస్తంత న్యాయమైన రూట్లో వెళ్తే కాస్తంత భక్తులే. కానీ నిజంగా తీసుకున్న వాళ్ళని కూడా క్షమించి, దొబ్బేసిన వాళ్ళని క్షమించి, కొట్టిన వాళ్ళని క్షమించి, ఇంతకాడికి ఎప్పుడు ఎదుగుతామో నాకు అర్థం కావట్లా. యేసు ప్రభువే ఆయన చెయ్యిచ్చి అక్కడికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. అటువంటి మనసు ఇవ్వాలని కోరుకుంటున్నా. దేవుడు అందరూ అడుగుదామా ఒక్కసారి, యేసయ్యా మీ మనసు నాకు ఇస్తారా? అడగండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రభువా చిన్ని ప్రార్థన చేసి రెండో మాట చదువుకుందాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీకు వందనాలు. మీ శరీర ప్రతిమాలతో అడుగుతున్నా, నేర్చుకుందామన్నా మా వల్ల అయితే అవ్వట్లేదు. నీ ఆత్మచేత నడిపింపబడితే తప్ప మీలా క్షమించడం సాధ్యం కాదు. నాయన క్షమాపణ లేకపోతే అక్కడ నాయన నిజంగా దేవుడు ఉండడు. కాబట్టి నిజంగా మీరు ఉండాలని, అనుక్షణం మీ వలే ఉండాలని ఎంతో ఆశపడుతూ ఉండే నాయన. నిజంగా మేము నాయన ఈ లోకం మాకు స్థిరమైంది కాదు, కానీ నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి, ఈ లోకంలో అశాశ్వతమైన దాని మీద మనసు పెట్టుకోకుండా, దానికోసం మా యొక్క పరలోక రాజ్య పౌరసత్వాన్ని పోగొట్టుకోకుండా, అక్కడ ఉన్నతమైన స్థితిని పోగొట్టుకోకుండా నాయన దానికోసం ఎదురు చూడడానికి నాయన చివరి క్షణాల వరకు కూడా, మా మరణంలో కూడా నాయన జయాలు పొందుకునేటువంటి ఆత్మీయులుగా ఈరోజు అభిషేకించమని ప్రార్థిస్తూ, యేసు ప్రభు మనసే మరి బ్రతిమారుతూ యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనకి